హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చిన్న విషయం అయితే చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను పెద్ద వ్లాగ్తో. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నచ్చుతున్నట్టయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ, నా మంచి కోరుకునే వాళ్ళందరికీ ఈ వీడియోతో ఒక క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నానండి. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మూడు విషయాలు నా దృష్టిలో పెట్టుకొని 3 విషయాల కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేశానండి. అదే ఇప్పుడు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ది వచ్చేసేమో, నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చూసి వీడియోస్ అని కాదు, సినీ ఫీల్డ్ అంటే, యాక్టింగ్ అంటే, సినీ ఫీల్డ్ అంటే కొంతవరకు ఇష్టం నాకు. చిన్నప్పుడు నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తాం అట్లా అనేవాళ్ళు అనమాట అందరూ. అది విని కొంచెం ఎక్కడో కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు. అది నాకు చిన్నప్పుడు జరిగింది కాబట్టి నాకు తెలీదు, అంత అవగాహన లేదు. మా వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు కాబట్టి, మా బ్యాక్గ్రౌండ్ అసలు దానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి, నేను 10th వరకు చదువుకున్నాను, అంతా అయిపోయింది, బాగానే ఉంది. అసలు ఇంకా దీని గురించి నాకు ఆలోచనే లేదు. చిన్నప్పుడు అట్లా అనుకున్నాం అంతే. నేను టీవీస్, సాంగ్స్, ఇంకా ఇవేంటి బిగ్ బాస్ చాలా పిచ్చి నాకు. బిగ్ బాస్ షో మాత్రం కంపల్సరీ ఫస్ట్ సీజన్ నుంచి కూడా నేను చూస్తాను. ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాను అనమాట ప్రతిరోజు. అట్లా ఇంట్రెస్ట్ నాకు కొంచెం, అదొక రీజను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 15 years అవుతుందండి మా మ్యారేజ్ అయ్యి. అసలు ఇట్లాంటి ఆలోచన, వీడియోస్ తీయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అస్సలు నా మనసులో లేకుండే. కానీ కొంతమందిని చూసి నాలాగా ఇంట్లో ఉండే వాళ్ళని, ఇంట్లో ఉంటూ కూడా వీడియోస్ తీస్తూ, వాళ్ళు మనీ పరంగా కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ కావచ్చు, కొంతమందిని చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఛానల్ ఓపెన్ చేశాను. మా పిల్లలు రీల్స్ చేస్తున్నారు. మా వారికి అయితే ఇష్టం లేదనమాట యూట్యూబ్ అనేది. మా వారికి అసలు ఇష్టం లేదు. ఎందుకు, మనం మంచిగా ఉన్నాము, బ్యాడ్ కామెంట్స్. మా వారు ఒక మాట అంటే తీసుకునే వ్యక్తి కాదండి. నేను అంతే. ఎవరికి ఏలెత్తి చూపించే అవకాశం మేమైతే ఇవ్వము. ఇప్పుడు దాకా కూడా ఇవ్వము మేము అసలు. అట్లా ఇంకా ఇష్టం ఉండదు అనమాట తనకి. ఇంకా పిల్లలు చేస్తూ ఉండగా నాకు అనిపించింది అనమాట, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నాకు అనిపించింది. అది ఎందుకు అనిపించింది, ఇట్లా కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, ఆ ఇంట్రెస్ట్ కొద్దిగా మనసులో అప్పుడు చిన్నప్పుడు అట్లా ఉండిపోయింది. అదొకటి. సెకండ్ వచ్చేసి, నాకెందుకు ఇప్పుడు స్టార్ట్ చేయాలి, మా వారిని కష్టపడి ఒప్పించుకున్నాను అనమాట. నేను ఎందుకు అంత కష్టంగా ఒప్పించుకున్నాను. మా వారు ఫస్ట్ నుంచి, మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నన్ను ఇంట్లో నుంచి బయటికి పోనీయకుండా ఏ పని, అంటే నేను 10th class వరకే చదువుకున్నాను. నాకు ఇంగ్లీష్ కూడా అంతగా రాదు, మాట్లాడడం రాదు, చదవడం రాదు, అంతగా నాకు రాదనమాట. నేను ఏ జాబు చేయలేను. నాకు కొంచెం జాబ్స్ చేయాలన్నా, చదువు అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు అది రాలేదు, నేను చదువుకోలేదు, అయిపోయింది, అక్కడతో ఎండ్ అయిపోయింది. చదువు క్లోజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకున్నా. నాది మా వారిది లవ్ మ్యారేజ్ అనమాట. నేను హిందూ, మా వారు ముస్లిమ్స్. మేమిద్దరం లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాము. ఇంకా మా వారికి నన్ను బయటకు పంపించడం ఇష్టం ఉండదు. నేను డబ్బులు సంపాదించి తనకి ఇవ్వడం అవంతా తనకి ఇష్టం ఉండదు అనమాట. తను నన్ను మంచిగా చూసుకుంటారు. మనం ఏ కష్టం లేకుండా నిన్ను మహారాణిలాగా చూసుకోవాలని నేను మ్యారేజ్ చేసుకున్నాను. నిన్నెప్పటికీ నాకు ఓపిక ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను అలాగే మహారాణిలాగే చూసుకుంటాను అని చెప్పి ఇప్పటి వరకు కూడా అండి. ఇది చెప్తే మా వాళ్ళకి ఏమన్నా బాధ అనిపించవచ్చు, మా అమ్మ మా నాన్న చూస్తే ఫీల్ అవ్వచ్చు. ₹1 కట్నం కూడా తీసుకోలేదు మా వారు. మేమిద్దరం ఇష్టపడి, తన ఇష్టంతో మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అనమాట. మా వారు ₹1 కట్నం కూడా తీసుకోలేదన్నమాట. తనకి మీ వాళ్ళ దగ్గర నుంచి తేవాలని కానీ, నువ్వు సంపాదించాలని కానీ అట్లా ఏముండదు. నేనే చూసుకోవాలి, నా భార్యని, నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. తనకి ఎక్స్ప్రెస్ చేయడం,
జనాల్లో నటించడం, ప్రేమ చూపించడం అవన్నీ రావు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు తన ప్రేమ చూపిస్తారనమాట. అట్లాగే మా 15వ పెళ్లి రోజుకి మేము మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము అద్దింట్లోనే ఉన్నామండి. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అద్దింట్లోనే ఉన్నాం మేము. మొన్న జూన్లో మా మ్యారేజ్ డే అయిందనమాట. మా మ్యారేజ్ డే అప్పటి నుంచి మేము ఓన్ హౌస్కి వచ్చామన్నమాట. అది మా వారి కష్టం, మా వారి శ్రమ, తన పట్టుదల, తన కృషి. మేము చిన్నప్పటి నుంచి ఓన్ హౌసే అనమాట. కానీ మ్యారేజ్ అయిన తర్వాత రెంటెడ్ హౌస్లో ఉన్నాం కదా, అందుకని చెప్పి మా వారు ఎట్లా అయినా సరే, నాకు చిన్న కోరిక అనమాట. నాకు బంగారం అడగను, డబ్బులు అడగను, నేను ఏమి అడగను. ప్రతిదీ అన్నీ తనే చూసుకుంటారు నన్ను. ప్రతిదీ ఏది కావాలన్నా సరే నాకు కావాలి అనిపించింది కూడా నేను అడగకుండానే తను తెచ్చిస్తారనమాట. నాకు అంత ప్రేమగా చూసుకుంటారు. కానీ మా రిలేటివ్స్లో కొంతమందికి, మా రిలేటివ్స్లో అందరికీ తెలుసు తనకు కొంచెం కోపం ఎక్కువ అని తెలుసు. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది కోపం ఉండిద్ది కదండి. అట్లాగే మా వారికి కొంచెం కోపం ఎక్కువ. కానీ ఆ కోపాన్ని మించిన ప్రేమ ఉండిద్ది. అది నా ఒక్కదానికే తెలుసు, ఎవరికి తెలీదు. మా రిలేటివ్స్లో కానీ బయట కానీ ప్రతి ఒక్కరికి తన కోపం, తన సీరియస్నెస్సే తెలుసు అనమాట. నా మీద ఎంత ప్రేమ ఉంది అనేది నాకు మాత్రమే తెలుసు. మా వారు బెస్ట్ హస్బెండ్, బెస్ట్ ఫాదర్ అండి. ఈ విషయంలో నేను చాలా గొప్పగా చెప్తాను. తన గురించి అయితే ఎంత కోపం ఉందో దానికి మించిన ప్రేమ ఉండిద్ది మా మీద. అందుకని చెప్పి తనకి ఏదో ఒకటి చెయ్యాలి. నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళ రిలేటివ్స్ అందరు ఏమనుకున్నా, ఎట్లా అనుకున్నా, ఎట్లా ఉంటారు ఏంటి. మా వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చి నా కోసం, కేవలం నా కోసం పట్టుదల, కృషి అన్నిటితో కలిసి హౌస్ తీసుకున్నారండి. నన్ను ఎట్లాగైనా సరే ఓన్ హౌస్లో పెట్టాలి అని చెప్పి ఒక హౌస్ తీసుకున్నారు. నా కోసం, నాకు చెప్పకుండా, నాకు సర్ప్రైజ్గా, నాకు చూపించకుండా, నాకు ఇది నచ్చిద్ది, నా భార్యని ఈ ఇంట్లో ఉంచాలి నేను, నన్ను నమ్ముకొని వచ్చింది నా భార్యని ఈ ఇంట్లో ఉంచాలి నేను అని చెప్పి, నాకు ఏ కోరికలు లేవండి. మా వారిని పెళ్లి చేసుకున్న తర్వాత మంచి హస్బెండ్ వచ్చారు. నాకు ఏ కోరికలు లేవు. నేను కోరుకున్నది ఒకటే ఒక కోరిక. మ్యారేజ్ అయిన వెంటనే చెప్పాను అది, ఎప్పటికైనా సరే మనం సొంత ఇంట్లో ఉండాలి, రెంటెడ్ ఇంట్లో కాకుండా సొంత ఇంట్లో ఉండాలి మనం ఎప్పటికైనా సరే అని చెప్పి మ్యారేజ్ అయిన కొత్తలో చెప్పాను అనమాట ఆ విషయం. మా వారు అది మనసులో పెట్టుకొని అప్ అండ్ డౌన్స్ చాలా చూసాం మేము. పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఏదైనా కానీ ఫైనాన్షియల్గా కానీ అప్ అండ్ డౌన్స్ చాలా చూసి లాస్ట్కి మా వారు హౌస్ తీసుకున్నారనమాట. నా కోసం సర్ప్రైజ్గా. ఎంతమంది హస్బెండ్స్ ఇది చేస్తారో లేదో నాకైతే తెలీదు. మా వారు ఇల్లు తీసుకొని నా పేరు మీద పెట్టారనమాట. మా వారు ఇల్లు కొని తన పేరు మీద పెట్టుకోలేదు, నా పేరు మీద పెట్టారు. నాకు ఇది తాజ్మహల్, మా ఇల్లు నాకు తాజ్మహల్ అనమాట. మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ తాజ్మహల్తో సమానం అనమాట. మా వారు ఇంకా ఇల్లు లోన్లోనే తీసుకున్నాం అనమాట. మేము ఇల్లు లోన్లో తీసుకున్నాము. లోన్స్ కట్టాలి, తనకి ప్రెజర్ ఎక్కువైపోతుంది. అయినా సరే నువ్వు ఏమీ చెయ్యొద్దు, నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, ఏదొచ్చినా సరే నేనే చూసుకుంటాను, నువ్వు మాత్రం బాధపడొద్దు, ఏ విషయంలో కూడా బాధపడొద్దు అని చెప్పి ఆయన చెప్తానే ఉన్నారు. కానీ తనని చూసి, తన బాధను చూసి, తనని అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు నేను కూడా నా వంతు ఏదో ఒకటి నేను చేయాలి కదా ఇంటి కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం. నాకు అప్పుడు వచ్చిందనమాట ఈ ఆలోచన. కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తాయి కదా, ఎంతో కొంత. తను రూపాయి సంపాదించి కడుతూ ఉంటే నేను ఒక 10 రూపాయి అయినా సరే ఇవ్వగలుగుతాను కదా. నా కోసం ఇంత చేశారు, నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను, చదువులేదు కాబట్టి. ఇంట్లో కూర్చొని చేసే పని ఏది చేయలేను. ఏదన్నా చిన్న పనులు చేసినా లోన్ కట్టే అంత అయితే సంపాదించలేను. తనకి 1 రూపాయికి 10 రూపాయి నేను తోడవ్వాలి అని ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మేము పడుతున్న స్ట్రగుల్స్, మేము పడుతున్న బాధలు ఎవ్వరికి తెలీదు. నేను నవ్వుతూ ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను. మీరు మంచిగా ఆదరిస్తారు, యూట్యూబ్ ఫ్యామిలీ అంటే మంచిగా ఆదరిస్తారు, మంచిగా చూస్తారు, బ్యాడ్గా చూడరు అని చెప్పి ఒక్క నమ్మకంతో
కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా వారికి ఎంతో కొంత తోడు సహాయంగా ఉండాలి అన్న ఉద్దేశం. మా వారికి ఇష్టం లేదు అసలు, నువ్వు ఏది చెయ్యొద్దు, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉందాం, నేను చూసుకుంటాను ఏదైనా అంటారు తను. నాకేమో కాదు, ఏదో ఒకటి చెయ్యాలి, తన బాధ నేను చూడలేను, నేను బాధపడితే తను చూడలేరు, తన బాధపడుతుంటే నేను చూడలేను కదా, ఆ ఉద్దేశంతోనే ఏదో ఒకటి సాధించాలి, ఎంతో కొంత తనకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను మీరందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టకండి. నిన్న లైవ్లో కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. వల్గర్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళకి పెట్టండి బ్యాడ్ కామెంట్స్ కావాలంటే. నేనేం వల్గర్గా చేయట్లేదు, నేనేమి అనకూడని మాటలు అనట్లేదు, నేనేమి ఎవరిని బాధ పెట్టట్లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ నా ఫ్యామిలీకి నేను కొంచెం సపోర్ట్గా ఉండాలి అనుకునే స్టార్ట్ చేశాను. ముస్లిమ్స్ అంటే ఎట్లా ఉండిద్దో తెలుసు కదా మీకు. ముస్లిమ్స్లో ఇల్లు దాటే బయటికి పంపించరు, అసలు ఎవరిని చూడనివ్వరు, ఇల్లు దాటి బయటికి అది దాటి కొంతమంది వస్తున్నారు. మా వారు నన్ను అట్లా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నువ్వు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. అందరికీ తెలియదు ఈ విషయం, తన సీరియస్నెస్సే తెలిసిద్ది కానీ తను ఎలా ఉంటారు ఏంటి, నన్ను ఎలా చూసుకుంటారు అందరికీ తెలియదు అనమాట. నాకెప్పుడు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి, అట్లాగే మాట్లాడాలి, ఇట్లాగే ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి అట్లా ఎప్పుడు నన్ను అనలేదన్నమాట. తనకు తగ్గట్టు తన మాట వింటూ, మా ఇంట్లో మా వారేనండి రాజు, మా ఇంట్లో అన్నీ మా వారే చూసుకుంటారు, నాకేం తెలీదు. నేను ఇప్పటికీ చిన్నపిల్లనే, తనకి 3 పిల్లలు పుట్టినా సరే అన్నీ మా వారే, బాధ్యత మొత్తం మా వారే చూసుకుంటారు. నాకు ఏ లోటు రానివ్వరు అనమాట. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదితే ఇదితే చాలామంది ఉంటారు, చాలా మ్యారేజెస్లో చూసాం మనం, మీ వాళ్ళు ఏమి ఇచ్చారు మనకేం చేశారు అని చాలామంది అంటూ ఉంటారు కదా. కానీ మా వారు కావాలంటే నా వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ, తన వంతు తను హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి 1 రూపీ కూడా ఆశించరండి. ఎప్పుడు ఏది నేనన్నా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని పోట్లాడతానేమో మా వాళ్ళకి. మా వారు అసలు ఏది నాతో కానీ అనరు, వాళ్ళు ఎవ్వరు, మా అత్తయ్య వాళ్ళు కానీ మా అత్తయ్య సైడ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా చూసుకుంటారు నన్ను. చాలా కలిసి, బయట నుంచి వచ్చింది ఈ అమ్మాయి, మనం ఇష్టపడి తేలేదు, బయట క్యాస్ట్ బయట నుంచి వచ్చింది, అసలు ఎప్పుడు నేను వాళ్ళకి నచ్చినట్టు నేను ఉంటాను, నన్ను మంచిగా వాళ్ళు చూసుకుంటారనమాట. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా ఇది ఒక సమాధానంగా నేను చెప్పాలి అనుకుంటున్నాను. టైంపాస్కి చేస్తుంది, ఇంట్లో ఏం తొయ్యక చేస్తుంది. టైంపాస్కి ఎందుకు చేస్తారండి ఎవరైనా? ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉండిద్ది, 3 పిల్లలు నాకు, మా వారు, ఎంత పని ఉండిద్ది ఇంట్లో చెప్పండి, మీకు తెలిసే ఉండిద్ది. ఆడవాళ్ళకైతే తెలిసిద్ది, మగవాళ్ళకి కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిద్ది. కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ సంస్కారానికి వాళ్ళకే వదిలేస్తున్నా నేను. అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను చాలా బాధ పెట్టారు నైట్ లైవ్లో అయితే. ప్లీజ్ దయచేసి మీకు నచ్చకపోతే చూడకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టకండి. నేను ఈ వీడియో తీసి ఎందుకు పెట్టాలి అనుకుంటున్నాను అంటే, అసలు నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నాను, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. టైంపాస్కి చేస్తుంది అనుకోవచ్చు. టైంపాస్కి నాకేం టైంపాస్కి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నా పని నాకు సరిపోయిద్ది, నా పిల్లలతో నాకు సరిపోయిద్ది, నాకు టైంపాస్కి వీడియోస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇదొక్కటి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఇంకేం చెప్పాలనుకున్నాను అంటే, ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు అసలు యూట్యూబ్ అంటే కూడా ఏంటో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. నాకు తెలిసిన దాంట్లో ఎవ్వరి సపోర్టు లేదండి. నాకు తెలిసిన దాంట్లో మా వారికి తెలియదు యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా చేయాలి, ఎట్లా పోస్ట్ చేయాలి, ఏంటి ఏం తెలీదు, నాకు ఏమీ తెలీదు. అయినా సరే ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేశాను నేను. చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ప్లీజ్ ఇదే పాజిటివ్గా ఉండండి, ఇట్లాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది నేను ఏదో ఊరికా డైలాగు ఏదో చెప్పాలి అని కాదు, నేను ఎప్పుడూ అందరూ బాగుండాలనే కోరుకుంటాను, అందరు మంచే కోరుకుంటాను. అట్లాగే దయచేసి అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.